హే ఎక్కడిది సచివాలయంలో ఫుల్ బిజీ అబ్బా. ఇటు ముఖ్యమంత్రి సారు అటు మంత్రులు రికాం లేకుండా మీటింగ్ల మీద మీటింగ్లు పెడతాండ్రు. ఆఫీసర్లతోటి మాట్లాడుడు, అందరి సలహాలు తీసుకుండు, పబ్లిక్ ఫాయిదా అయ్యేటట్టు చూసుడు. మునుపు గిట్ల లేకుండే మళ్ళా అంతా సీఎం సార్ ఒక్కడే చూసుకుంటుండే. ఆయన ఎట్లా చెప్తే గట్లా గీ ముచ్చట మళ్ళో పరి క్లియర్ గా చెప్పుకుందాం గాని ఇయాలేం జరిగిందో అరుచుకుందాం పాండ్రి. చలో సచివాలయం. తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బోర్డు వీళ్ళంతా సీఎం సార్ పక్కకున్నది యూనివర్సిటీ చైర్మన్ ఆనంద్ మహీంద్ర సారు, మంత్రులు, ఆఫీసర్లు, కంపెనీల ఓనర్లు, సినిమాలు చాలా మందే వచ్చిండ్రు. స్కిల్ యూనివర్సిటీ ఎందుకు పెట్టింది, ఏమేం కోర్సులు ఉండేది, ట్రైనింగ్ అయిన వాళ్ళకి ఏం జాబులు వచ్చేది, రేవంత్ రెడ్డి సార్ వివరంగా చెప్తే మంచి కార్యం అని తారీఫ్ చేసిండ్రు. అంతేకాదు ఇప్పటి మంది 100 కోట్ల రూపాయలు ఇచ్చింది సర్కారు, ఎవరికి దోషినంత వాళ్ళు సాయం చేయాలని అవాజు ఇచ్చిండ్రు. సిటీ శివారు మిర్కాన్పేటల 57 ఎకరాలలో బంగ్లాలు కట్టే పని చాలా అయింది. మొన్ననే 17 కోర్సులు ఉంటాయి కానీ దసరా కారు చాలు చేస్తారు 2000 మందితోటి. పెద్ద పెద్ద కంపెనీల ఓనర్లు కూడా నజరేసిండ్రు. ఈడ ట్రైనింగ్ అయిన వాళ్ళకు మంచి కంపెనీలలో మంచి జీతంతో కొలువులు వస్తాయట. పాత పద్ధతులలో కాకుండా మొత్తం టెక్నాలజీ తోటే నేర్పిస్తారు. స్కిల్ యూనివర్సిటీ గురించి ఇయాల్టికైతే గివ్వే ముచ్చట్లు.